హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి అతి ముఖ్యమైన సమాచారం అండి. సో పెన్షనర్లు ఈ ఫైలింగ్ చేయించాలా లేదా అవసరం లేదా అని అయితే అడుగుతున్నారు. సో పెన్షన్ పరిధిలోకి రానివారు అంటే ఈ ఫైలింగ్ ట్యాక్స్ పరిధిలోకి రానివారు కూడా ఈ ఫైలింగ్ చేయాలా అని అడుగుతున్నారండి. సో దాని గురించి క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా ఉన్నప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ పెన్షనర్స్కి ఈ ఫైలింగ్ చేయించాలా వద్దా అంటే ఆదాయ పన్నుకు సంబంధించి ఈ ఫైలింగ్ సమాచారం 75 సంవత్సరాలు దాటిన వారు ఈ ఫైలింగ్ చేయించాలా వద్దా అని తెలియజేయమంటున్నారు. దీని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. పెన్షనర్లకు 75 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాల వయసు వారు ఎవరైనా ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ఈ ఫైలింగ్ అనేది చేయించాలి. ఒకే బ్యాంకులో వారి పెన్షన్ మరియు డిపాజిట్లు ఉన్నట్టయితే మినహాయింపు ఉంటుంది. దీనికి కొంత ప్రాసెస్ అయితే తగ్గుతుందండి. సో ఆదాయ పన్ను నిబంధనల ప్రకారము 3 లక్షలు దాటిన వారు సంవత్సరానికి 3 లక్షల రూపాయల ఆదాయము కలిగి ఉన్న వారందరూ తప్పనిసరిగా ఈ ఫైలింగ్ అనేది చేయించుకోవాలి. కొంతమంది మీకు ట్యాక్స్ పడలేదు కాబట్టి చేయించుకోవద్దు అని సూచనలు ఇస్తూ ఉంటారు. ఇది సరికాదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈ ఫైలింగ్ అనేది ప్రతి వ్యక్తి లేదా ప్రతి సంస్థ కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే. 2,50,000 పైబడి సంవత్సరం ఆదాయం కలిగిన వారందరూ ఇన్కమ్ ట్యాక్స్ పడనప్పటికీ కూడా తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. 75 సంవత్సరాల సూపర్ సీనియర్ సిటిజన్ వారి వార్షిక ఆదాయం 5 లక్షల లోపు అయితే ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం నుంచి అయితే మినహాయింపబడ్డారు. కానీ కారణం ఏదైనా ఎవరైనా సరే ఈ ఫైలింగ్ అనేది చేయని వారికి 2-3 సంవత్సరాల వరకు కూడా నోటీసులు రావడం అయితే గమనించుకోవాల్సిన విషయం అండి. సో ఈ ఫైలింగ్ చేయకపోతే నోటీసులు కూడా వస్తున్నాయట. సో చూసుకోండి ఒకసారి. ఇక సర్వీస్ పెన్షనర్స్ అయినా ఫ్యామిలీ పెన్షనర్స్ అయినా 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వారందరికీ కూడా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 7% పెరుగుతుంది. వచ్చే పే స్లిప్లో గమనించగలరు. అదేవిధంగా 75 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళు, 80 ఏళ్ళు, 85, 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి కూడా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది పెంచిన శాతం ఆధారంగా అయితే ఇప్పుడు అమలవుతోంది ఫ్రెండ్స్.